చెప్పవా అమ్మమ్మ కథలు. హాయ్ మై డియరెస్ట్ క్యూటీ పాయ్స్, ఏం చేస్తున్నారు? మళ్ళీ మీ మీనాక్షి అమ్మమ్మ వచ్చేసింది మీ అందరి కోసం, మీకు నచ్చే ఇంకో కథతో, కొత్త కథతో. కథ వినండి. అనగనగనగనగా ఒక ఊర్లో ఒక జమీందారు ఉన్నా, అంటే హీస్ వెరీ రిచ్ అనమాట, చాలా రిచ్ పర్సన్. అంటే యాక్చువల్గా బిజినెస్ మ్యాన్ అతను. తనకి ఒక పాప సుగంధి అని ఒక చిన్న పాప ఉంది. ఆ పాప 6 years బేబీగా ఉన్నప్పుడు అతను వేరే ఊరికి వెళ్ళిపోయి బాగా బిజినెస్ చేసి బోల్డ్ అంత డబ్బులు సంపాదిస్తాడనమాట. బాగా వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదిస్తాడన్నమాట. అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అయిపోతాడు. అయితే అతను ఒక 15 years తర్వాత బ్యాక్ టు హిజ్ విలేజ్, తన సొంత ఊరికి వస్తాడు. ఎక్కడైతే తన పాప భార్య ఉంటారో అక్కడికి వస్తారు. అయితే ఈ పాప పెరిగి పెద్దది అయిపోతుంది. తనకి తన బావ అంటే చాలా ఇష్టం అన్నమాట. అతను కూడా చాలా అందమైన వాడు, చాలా మంచివాడు. కానీ ఈ జమీందారుకి ఏమో బాగా డబ్బులు సంపాదించేశాడు కదా, అతనికి కొంచెం డబ్బున్న వాళ్ళ మీదకే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే, నో అతను వద్దు, నువ్వు అనుకునే నీ బాబా సౌరభ్ వద్దు, నేను సౌరభ్ తప్పితే వేరే వాళ్ళకి పెళ్లి చేస్తాను అని అంటాడు. ఇంటిలో భార్యను సుగంధి అంటారు, అంటే పాప. లేదు, చిన్నప్పటి నుంచి మేమిద్దరము ఆడుకునే వాళ్ళము, నాకు అతను అంటేనే ఇష్టము, తనతోనే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఎవరు? సుగంధి. కానీ తండ్రికి ఇష్టం లేదు. ఎలా మరి? తండ్రి ఏం చేస్తాడంటే, ఈ సౌరభ్ ఏదో పిచ్చెక్కింది, ఊరి చివర అడవి దాటిన తర్వాత అక్కడ ఒక చిన్న కుటీరం కట్టుకుని అక్కడ ఉంటున్నాడు, వాళ్ళ అమ్మ నాన్నలతో ఉండట్లేదు, సన్యాసం పుచ్చుకున్నాడో ఏంటో అని అంటాడు. అంటే అర్థం కాదు సుగంధికి. అవునా, నిజమా, ఇలా ఎప్పుడు జరిగింది, నేను కనుక్కుంటాను అని చెప్పి వెళ్తుంది. అంటే ఇంట్లో ఎవరికి చెప్పదు సుమా, ఎందుకంటే చెప్తే ఎవరు వెళ్ళనేరని చెప్పి సీక్రెట్గా రాత్రి అందరూ పడుకున్న తర్వాత తలుపులు తీసుకొని నిదానంగా చెప్పకుండా వెళ్ళిపోతుంది. అడవి దాటి వెళ్ళాలి కదా, వెళ్తుంటే పెద్ద పెద్ద చెట్లు, భయమేస్తూ ఉంటుంది. కానీ బావ కోసమని వెళ్తుంది. ఎవరు? బావ అంటే సౌరభ్ కోసమని. వెళ్తుంటే మధ్యదారిలో పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది. గాలి వాన, చెట్లన్నీ ఇలా కదిలిపోతూ ఊగిపోతూ ఉంటాయి. అయితే తను అలాగే వెళ్తూ ఒక మర్రి చెట్టు నీడగా కూర్చుంటుంది అన్నమాట, తల దాచుకుంటుంది. అంటే వర్షంలో తడవకుండా దగ్గర కూర్చుని ఉంటే కొంచెం సేపు అయినాక తెల్లవారుతుంది. స్లోగా సన్లైట్ పడుతూ ఉంటే చూస్తే ఒక పక్కనే ఒక చిన్న కుటీరం ఉంటుంది నది ఒడ్డున. ఎవరై ఉంటారా అని స్లోగా ఇలా ఇలా వెళ్ళి ఆ కిటికీలో వచ్చి చూస్తుంది. చూస్తే అక్కడ లోపల మనుషులు ఎవరు కనబడరు. ఇదే కుటీరమేమో, నాన్న చెప్పారు కదా, ఇందులో నేనేమో సౌరభ్ ఉన్నాడు అని చెప్పి బావా బావా కిటికీలోంచి అరుస్తూ ఉంటుంది. కానీ బావ రాడు. అక్కడ ఒక గద్ద ఉంటుంది, పక్షి గద్ద ఉంటుంది, అది కూడా రాదు. ఎలాగూ బావా బావా సౌరభ్ మీరు పిలుస్తారు కదా, అలాగే ఎవరూ రాకపోతే అరే ఎవరూ రావట్లేదేంటి అనుకుని సరే అని చెప్పేసి ఆ తలుపు దగ్గర అలాగే కూర్చుంటుంది. ఇంకా బాగా వెళ్తురు వచ్చేసి మంచి సన్లైట్ పడుతూ ఉంటుంది కుటీరం మీద. అప్పుడు తలుపు తీసుకొని బావ వస్తాడు. ఎవరు వస్తారు? సౌరభ్ వస్తాడనమాట. వచ్చి తలుపు తీసేపటికి, అదేంటి బావా రాత్రంతా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను ఎన్నిసార్లు నీ కోసం పిలిచాను బావా అని అంటుంది. అంటే సరే దా లోపలికి రా అంటే, అప్పుడు చూస్తుంటే ఏమో ఇంట్లో గద్ద ఉండదు. అరే
రాత్రేమో బావ కనబడలేదు, పొద్దున్నేమో గ్రద్ద కనబడలేదు. సరే, అయితే లోపలికి బావ తీసుకెళ్ళి చెప్తాడనమాట, ఇదిగో సౌరభ్, బావ పేరేంటి సౌరభ్. ఏమని చెప్తాడు, నేను నిన్ను కలవడానికి అని చెప్పేసి వెళ్ళాను, బయలుదేరి ఇంటికని వస్తూ ఉంటే మధ్యలో ఒక మంత్రగత్తె కనబడింది. కురూపి అస్సలు బాగోతనమాట, భయం వేస్తుంది మనకి. ఇంత పెద్ద పెద్ద కళ్ళు, మూతిలో అసలు పళ్ళు దూరం దూరంగా అంటే భయం వేస్తుంది, చాలా భయం వేస్తూ ఉంటుంది, చాలా భయం వేసింది నాకు ఆమెను చూస్తే. ఆమె వచ్చి, నువ్వు చాలా బాగున్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, రా ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు తాళి కట్టేసేయి, మన ఇద్దరికి పెళ్లి చేసేసుకుందాం అని అంటుంది. అంటే భయపడిపోతాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నా కోసం అని చెప్పి సౌగంధి ఉంది, నేను చేసుకోను అని చెప్పేసి నేను పరిగెట్టుకుని వచ్చేస్తుంటే నన్ను గ్రద్దలాగా మార్చేసింది. ఎంత బ్రతిమాలినా కూడా నన్ను మళ్ళీ మామూలుగా చెయ్యలేదు అని చెప్తాడనమాట. అప్పుడు తను చాలా బాధపడుతుంది, ఎవరు సుగంధి బాధపడి, సరే కొంచెం తెలివైనది, కొంచెం ఏంటి చాలా తెలివైనది, ఏం చేస్తుందంటే, సరే బావా నువ్వు కంగారు పడకు, నేను పొద్దున పూట మనిషిలా ఉంటా, రాత్రి చీకటి అయ్యేప్పటికీ గ్రద్దన అయిపోతూ ఉంటానంటే, సరే అని చెప్పి అలా ఏం చేద్దాం సుమా అని ఆలోచిస్తుంది. సరే బావా ఎక్కడ ఉంటుంది ఆ రాక్షసి, ఆ మంత్రగత్తె అని అడుగుతుంది. అంటే నువ్వు చూస్తే భయపడిపోతావు సౌగంధి అని అంటాడు. నీకెందుకు బావా, నేనున్నాను కదా అని చెప్పి ఎక్కడుంటుందో కనుక్కుంటే ఏదో చింత చెట్టు దగ్గర ఉంటుంది అని ఫలానా ప్లేస్ చెప్తాడు. చెప్తే వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అలా చూస్తూ ఉంటే, ఎవరు నువ్వు అంటుంది మంత్రగత్తె. అంటే నేను అక్క, గుర్తుపట్టలేదా, నా పేరు సుగంధి అక్క, నేను నీతో ఒక పని మీద వచ్చానక్క అని అంటుంది. అంటే ఆ మంత్రగత్తె ఆశ్చర్యపోతుంది, అదేంటది నాతో ఈ అందాల రాశికి ఏం పని, ఇంత సుకుమారంగా ఉంది, ఏం సాయం చేయాలో ఏంటో, అక్క అని పిలిచావు కదా అమ్మ, నీకేం సాయం కావాలో చెప్పు అని అంటుంది మంత్రగత్తె మంచిగా. అంటే మరేమో నాకు మా బావ అంటే చాలా చాలా ఇష్టము, కానీ మా బావకి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆ అన్నయ్యకి పెళ్ళవ్వాలి, కానీ ఆ అన్నయ్యకి ఒక శాపం ఉంది, ఆ అన్నయ్య ఒక కురూపిని చేసుకుంటేనే అతనికి శాప విమోచన అయ్యి ఇద్దరు మంచిగా అయిపోతారంట, మా బావ వాళ్ళ అన్నయ్యకి మంచి అమ్మాయి కోసమని చూసాను, ఇలా ఉన్న అమ్మాయి కోసమని చూస్తున్నామక్క, నాకెవ్వరు దొరకలేదు, నీకు అభ్యంతరం లేకపోతే మా బావని పెళ్లి చేసుకుంటావా అని అంటే, అంత అదృష్టమా అంటుంది మంత్రగత్తె, చాలా ఆనందపడుతుంది. అమ్మ ఎన్నాళ్ళకి నాకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చింది అని, చెల్లి నేను చేస్తా, కానీ నాలో ఒక ప్రాబ్లం ఉందమ్మా అని అంటుంది. అంటే ఏం ప్రాబ్లం అక్క నీకు అని అంటే, నేను ఎవరినైనా మార్చేయగలను, నాకు చాలా శక్తులు ఉన్నాయి, నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను, ఆయన ఏం చేశారంటే సగం వరకే నాకు విద్యని అభ్యసించారు, అంటే టీచ్ చేశారు, మిగతా సగం చెప్పే లోపల ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి నదిలో దూకి చనిపోయారు. సో ఇప్పుడు నాకు ఒక మనిషిని జంతువుగా మార్చగలను, మంచిగా ఉన్న జంతువుని పిచ్చి జంతువుగా మార్చగలను, కానీ నేను రిటర్న్ చేయలేను, అంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి తీసుకురాలేను, మనిషిని మళ్ళీ బ్యాక్కి తేలేను. చూడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎదురుగా చేలో ఆ పంది తిరుగుతుంది, అంటే లైక్ పార్క్యుపైన్ అనమాట, తిరుగుతున్న పంది పార్క్యుపైన్, దాన్ని నేను ఇప్పుడు తొండగా మార్చేయగలను అని ఇలా ఏదో మంత్రం చదువుతుంది. చదవగానే పార్క్యుపైన్
తొండగా మారిపోతుంది. నేను ఇప్పుడు ఆ తొండని మళ్ళీ బ్యాక్కి తీసుకురాలేను, అందుకనే నాకు అదే ప్రాబ్లం నాకు అని అంటుంది. సరే అయితే పర్వాలేదు లేక ఒక్కటి మరి ఎలా అక్క అంటే, ఇప్పుడు వాళ్ళు మారాలంటే ఎలా అక్క మరి, ఇప్పుడు ఆ పార్కిపైన మళ్ళీ మామూలుగా ముళ్ళపంది మళ్ళీ ఆ ముళ్ళపంది తొండ నుంచి మామూలుగా ఎలా అవుతుంది అక్క అంటే, ఏం లేదు, నేను చచ్చిపోతేనే అవి మళ్ళీ వాటి రూపాలని అవి బ్యాక్ తెచ్చుకుంటాయి అని అంటుంది. ఓకే అని మనసులో అనుకుంటుంది సౌగంధి. అనుకుని సరే దాకా మా బావగారిని అంటే మా బావ వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకుంది కానీ నేను చూపిస్తానంటే సరే అని సంతోషంగా బయలుదేరుతుంది ఆ మంత్రగత్తె. వెళ్తారు ఆ సౌగంధి మంత్రగత్తె ఇద్దరు కలిసి చెయ్యి పట్టుకొని ఇలా వెళ్తారు. వెళ్ళిన తర్వాత మంత్రగత్తె అంటుంది, నన్ను ఈ రూపంలో చూస్తే మీ బావగారు భయపడతారు కాబట్టి, అంటే మీ బావ వాళ్ళనే భయపడతారు కాబట్టి నేను ఫస్ట్ అతన్ని చూస్తాను అని అంటే అని పక్షి తనకు చిన్న పిచ్చుకగా మారిపోయి ఆ కిటికీ దగ్గర నుంచి ఇలా తొంగి చూద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. వాళ్ళ బావ ఉన్నాడు కదా సౌరభ్, ఆ కిటికీలో తొంగి చూద్దామని ట్రై చేస్తుంటే సౌగంధి ఏం చేస్తుందంటే పిచ్చికది అంటే స్పారో పిచ్చికది చిన్నది కదా, ఇలా పట్టుకుని నులిమేసి లోపలికి పడేస్తుంది. చూసారా ఎంత తెలివితేటలో. లోపల గద్దెలాగా ఉన్నాడు కదా సౌరభ్, అతను తన ముక్కులతో కొట్టేసి కాళ్ళతో గుచ్చేసి మొత్తం చంపేస్తాడు స్పారోని. అయిపోయింది. వెంటనే ఎప్పుడైతే పిచ్చుక చనిపోయిందో అంటే మంత్రగత్తె చనిపోయిందో సౌరభ్ నార్మల్ మ్యాన్ అయిపోతాడు, అందమైన రాజకుమారుడు అయిపోతాడు. అప్పుడు సౌగంధి సౌరభ్ హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఎంత బాగుంది కదా. ఏదైనా మనం మంచి ఉపాయం ఆలోచిస్తే, తెలివిగా ఒక ఉపాయాన్ని ఆలోచించుకుంటే అపాయాన్ని నుంచి రక్షింపబడగలుగుతాం కదా. నచ్చిందా? ఇంకో మంచి కొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మీనాక్షి అమ్మమ్మ. మీ అందరూ మీ మీనాక్షి అమ్మమ్మతో, మీ మీనాక్షి అమ్మమ్మ మీ అందరితోనూ, మీరు మీ మీనాక్షి అమ్మమ్మతో, మీ మీనాక్షి అమ్మమ్మ మీ అందరితో. బాయ్.